Hello and welcome to Telangana Champions Academy and welcome to the part 2 series of the top 240 MCQs on financial awareness and current affairs. This is part 2 video on 240 top 240 MCQs. This will be useful for every exam and mains level exam. Now RRB PO mains and RRB clerk mains plus RRB scale 2, scale 3, TG CAP, DCCB exams ఉన్నాయి కదా మెయిన్స్ ఎగ్జామ్స్ అవన్నిటికీ యూస్ఫుల్ అండి, చాలా ఇంపార్టెంట్. బ్యాంక్లో కంపల్సరీగా మెయిన్స్ ఎగ్జామ్లో 50 to 60% బ్యాంకింగ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అడుగుతారు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో. సో దానికోసమే నేను ఇది తీసుకొచ్చానండి. సో వితౌట్ డిలే ఈ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం మనం. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ అనౌన్స్డ్ ఇట్స్ మోస్ట్ స్వీపింగ్ రిఫార్మ్స్ ఇన్ మోర్ దాన్ 10 years టు బూస్ట్ కార్పొరేట్ క్రెడిట్ అండ్ స్ట్రెంథెన్ క్యాపిటల్ మార్కెట్ యాక్టివిటీ? కార్పొరేట్ క్రెడిట్ అంటే ఏంటండి? కంపెనీస్కి ఇచ్చే లోన్స్, ఓకేనా? కంపెనీస్కి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీస్కి ఇచ్చే లోన్స్ ప్లస్ క్యాపిటల్ మార్కెట్ యాక్టివిటీస్ అంటే స్టాక్ మార్కెట్ అండి. ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను నేను. క్యాపిటల్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్. రెండు ఉంటాయి కదా మార్కెట్స్ మనకి, ఒకటి ఏముంటుంది మనీ మార్కెట్, ఇంకోటి క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అండి, స్టాక్ మార్కెట్ అనమాట. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్టర్ 10 years రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చింది. దేనిపైన? కార్పొరేట్ క్రెడిట్ పైన, క్యాపిటల్ మార్కెట్ పైన. ఏం తీసుకొచ్చింది చూద్దాం. బ్యాంక్స్ కెన్ నౌ ఫైనాన్స్ ఎంఎన్ఏస్. ఎంఎన్ఏస్ అంటే మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అండి, మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అండ్ ఐపీఓస్ మోర్ ఫ్రీలీ అండ్ ఆఫర్ హై లోన్స్ అగేన్స్ట్ షేర్స్ అండ్ లిస్టెడ్ డెట్స్. ఏమంటున్నాడంటే ఇంతకుముందు పెద్ద పెద్ద కంపెనీస్కి 10,000 crores ఇస్ లిమిట్ ఉండే, ఓకేనా? ఏదైనా కంపెనీ, పెద్ద కంపెనీ వచ్చి బ్యాంక్ దగ్గరికి నాకు లోన్ కావాలంటే మ్యాక్సిమం లిమిట్ 10,000 ఉండే, 10,000 crores. ఇప్పుడు ఆ లిమిట్ని తీసేసారు అనమాట, మ్యాక్సిమం లేదు, ఎంతనే తీసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ లోన్స్ అగేన్స్ట్ షేర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొలెటరల్గా మనం ఏదైనా హౌసింగ్ లోన్ తీసుకుంటే, ఏదైనా మన అగ్రికల్చర్ ల్యాండో హౌసింగ్ హౌజో మనం మార్టిగేజ్ చేస్తాం బ్యాంక్ పేరు పైన కదా. సో ఇప్పటి నుంచి ఏమైంది, ఏదైనా లోన్ కావాలనుకుంటే మనం ఆల్రెడీ తీసుకున్న షేర్స్ పైన మనకి 1 crore వరకు లోన్ వస్తుందండి. ఇంతకుముందు లిమిట్ 20 lakhs ఉండే, మనకి ఆల్రెడీ ఏదైనా ఎగ్జిస్టింగ్ షేర్స్ ఉండే, అది బ్యాంక్ పేరు పైన అది కొలెటర్ లాగా పెడితే 20 lakhs ఉండే ఇంతకుముందు, ఇప్పుడు 1 crore వరకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ నేను కొత్తగా ఐపీఓస్ తీసుకోవాలనుకుంటే ఇంతకుముందు 10 lakhs ఉండే అండి, 25 lakhs ఇప్పుడు పర్ పర్సన్ ఇస్తున్నారు, ఓకేనా? 25 lakhs అనేది పెంచారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్కి వెళ్ళి నేను ఏదైనా ఐపీఓ జెప్టోనో జొమాటోనో ఐపీఓ పడుతుంది అనుకోండి, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బాబు నాకు జెప్టో జొమాటో ఇట్లా ఐపీఓస్ పడుతున్నాయి, నేను కొనడానికి నా దగ్గర పైసలు లేవు, నువ్వు లోన్ ఇస్తే నేను అది ఐపీఓ తీసుకుంటా, ఐపీఓ వస్తే ఒకవేళ నేను రీపేమెంట్ అనేది చేస్తా అని చెప్తాం. బ్యాంక్ అప్పుడు లోన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఎంత ఉంది లోన్ పర్ పర్సన్? 25 lakhs అనేది ఉందండి, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ న్యూ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ హ్యాస్ ఆర్బీఐ గ్రాంటెడ్ టు ఎన్ఆర్ఐస్ అండి? ఎన్ఆర్ఐస్ అంటే ఎవరు? నాన్ రెసిడెంట్ ఇండియన్స్. ఎవరైతే ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయినారో వాళ్ళని ఎన్ఆర్ఐస్ అంటారు. ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. రీసెంట్గా ఎన్ఆర్ఐస్ అందరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి. ఇంతకుముందు ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ అనేది 100% అలౌ చేసిందండి ఆర్బీఐ. ఇంతకుముందు 74% మాత్రమే ఉండే, ఇప్పుడు 100% ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది. ఆఫ్టర్ దట్ ఇదండి, ఎన్ఆర్ఎస్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ డెట్ మార్కెట్ త్రూ రూపీ అకౌంట్స్. వాళ్ళకున్న రూపీ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ రూపీ అకౌంట్స్ త్రూ వాళ్ళు డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోవచ్చు. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏమంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. ఎన్సిడీస్ అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. అంటే ఏంది? ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ బాండ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు ఇచ్చి బాండ్ తీసుకుంటే ఒక కంపెనీ నుంచి, దాంట్లో అది బాండ్ లాగానే పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 yearsకి ఆ బాండ్ ఉంటే 10 years తర్వాత ఆ 10 yearsలో పెట్టిన ప్రీమియం, ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది. దాన్ని నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే ఇది షేర్స్లోకి కన్వర్ట్ కాదనమాట, ఆ కంపెనీ షేర్స్లోకి కన్వర్ట్ కాదు. సో దాన్ని మనం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని అంటాం. దాని తర్వాత బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కమర్షియల్ పేపర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు వయా దట్ రూపీ అకౌంట్స్. ఇది ఏం రూల్స్ని అమెండ్ చేశారంటే ఫెమా రూల్స్, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఓకేనా? ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 2016 అమెండ్ చేసి ఈ ఎన్ఆర్ఐస్ని ఇవి తీసుకోవచ్చని గ్రాంట్ అనేది చేసింది ఆర్బీఐ. ఒకవేళ ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే ఈ తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ ఉంటుందండి. జస్ట్ 49 rupees.
టాప్ 240 MCQs ఉంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ ద మెయిన్స్ ఎగ్జామ్ అండి. వచ్చే అప్కమింగ్ మెయిన్స్ ఎగ్జామ్ అన్నిటికీ యూస్ఫుల్ ఉంటుంది. మీరు ప్రింట్ తీసుకొని మీరు ఏదన్నా యాడ్ ఆన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆర్గనైజేషన్ has recognized by the RBI as a self-regulatory organization for the non-banking lending sector. Non-bank lending sector అంటే ఏంటండి? NBFCs, non-banking financial companies. ఇంతకుముందు దాంట్లో క్వశ్చన్లో మనం ఏమేమి చూసినాం? ఫిన్టెక్ కంపెనీస్ని ఏమంటారు, సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఆఫ్ ఫిన్టెక్ కంపెనీస్ చూసినాం కదా, దాన్ని ఏమంటాం మనం? ఫేస్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2020లో ఎస్టాబ్లిష్ అయింది న్యూఢిల్లీలో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లనే ఎన్బిఎఫ్సిస్ కూడా ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీగా ఫామ్ అయ్యి ఏదైతే ఎన్బిఎఫ్సిస్ ఉంటాయో వాటికి టు సపోర్ట్ గవర్నెన్స్ ఎట్లా ఉండాలా, ట్రాన్స్పరెన్సీ ఎట్లా ఉండాలా, కన్జ్యూమర్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలా, కస్టమర్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలా అనేది డెసిషన్స్ అనేది తీసుకుంటుంది అనమాట. ఎఫ్ఐడిసి ఫుల్ ఫామ్ ఏంటండి? ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004లో స్టార్ట్ అయింది. ఇది కూడా మళ్ళీ న్యూఢిల్లీలోనే స్టార్ట్ అయింది. 2004లో న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది. ఇది ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఫర్ ఎన్బిఎఫ్సిస్ అండి. ఎన్బిఎఫ్సిస్కి రెగ్యులేటరీ ఆర్గనైజేషన్. ఇదేమో ఫేస్ ఏమో దేనికి? ఫిన్టెక్ కంపెనీస్కి సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. According to the RBI's draft proposal, what is the maximum lending limit allowed for large banks asset size about 10 lakh crore when giving loans to related parties? దీని మీనింగ్ ఏంటంటే, ఏదైతే బ్యాంక్స్ పెద్ద బ్యాంక్స్ అసెట్ సైజ్ వాళ్ళ సైజ్ అనేది 10 lakh crores కింద అబౌవ్ ఉంటుందో వాళ్ళ రిలేటెడ్ పార్టీస్కి, అంటే రిలేటెడ్ పార్టీస్ అంటే ఎవరండి? వాళ్ళ రిలేటివ్స్ వస్తారు, ప్లస్ డైరెక్టర్స్, ఈసారి ఇంక్లూడింగ్ డైరెక్టర్స్, బ్యాంక్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాటికి ఇప్పటిదాకా యాక్సెస్ లేదండి లోన్స్కి. ఇప్పటి నుంచి ఆ డైరెక్టర్స్ కూడా లోన్ ఇవ్వచ్చు అని ఆర్బీఐ అనేది పాసిబిలిటీ అనేది, ఛాన్స్ అనేది ఇచ్చింది. ఇప్పుడు ఎంతవరకు ఇవ్వచ్చండి? ఆ రిలేటెడ్ పార్టీస్కి అయినా డైరెక్టర్స్కి అయినా 50 crores. ఓకేనా, 50 crores వరకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఏ బ్యాంక్స్ అవి? 10 lakh crore కన్నా అబోవ్ ఉన్న బ్యాంక్స్ అసెట్ సైజ్. ఒకవేళ చిన్న బ్యాంక్స్ అయితే అప్ టు 5 crores అండ్ 10 crores రెస్పెక్టివ్, అంటే ఆ అసెట్ సైజ్ని బట్టి 5 to 10 crores ఇవ్వచ్చు అనమాట. మెయిన్గా మీకు ఇంపార్టెంట్ ఏదండి? 10 lakh crore కన్నా అబోవ్ ఉన్న బ్యాంక్స్, అసెట్ సైజ్ అబోవ్ ఉన్న బ్యాంక్స్కి వాళ్ళ రిలేటెడ్ పార్టీస్కి ఎంతవరకు లోన్ ఇవ్వచ్చు? 50 crores అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్బీఐ హ్యాస్ అప్రూవ్డ్ a 1 month extension in the tenure of Raghavendra Srinivas Bhatt as an MD and CEO of which bank? రాఘవేంద్ర శ్రీనివాస్ భట్ని MD and CEO కర్ణాటక బ్యాంక్ అండి. 1 month కాదు, ఆఫ్టర్ 1 month ఇప్పుడు 1 year ఎక్స్టెన్షన్ వచ్చింది మళ్ళీ. టిల్ November 2026 విల్ బి ద MD and CEO ఆఫ్ కర్ణాటక బ్యాంక్ అండి. కర్ణాటక బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1924లో ఇక్కడ మంగళూరు కర్ణాటకలో ఎస్టాబ్లిష్ అయిందండి 1924లో. ఓకేనా. ఇంతకుముందు ఈయన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేశారు ఇదే బ్యాంక్లో. దాని తర్వాత 1 month ఇన్ఛార్జ్గా పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 1 year ఎక్స్టెన్షన్ అనేది వచ్చింది టిల్ 2026 అనమాట. ఎవరు MD and CEO ఆఫ్ కర్ణాటక బ్యాంక్? రాఘవేంద్ర శ్రీనివాస భట్. నాకు కమెంట్ సెక్షన్లో కర్ణాటక బ్యాంక్ చైర్మన్, పార్ట్ టైం చైర్మన్ ఉంటారు దీనికి, ఆ చైర్మన్ ఎవరో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఫోన్పే టు లాంచ్ ద రూపే పవర్డ్ విష్ క్రెడిట్ కార్డ్? ఇప్పుడు నార్మల్ మన క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తాం కదా, ఆ విష్ అనే పేరుతో విష్ క్రెడిట్ కార్డ్ ఎవరెవరు లాంచ్ చేశారండి? కలిసి ఫోన్పే అండ్ ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. ఫోన్పే ఎప్పుడు లాంచ్ అయిందండి? ఫోన్పే 2015లో లాంచ్ అయింది. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? బెంగళూరు కర్ణాటకలో ఉంది హెడ్ క్వార్టర్. ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2016లో రిజిస్టర్ అయింది, కానీ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అనేది 2017లో స్టార్ట్ చేసింది. ఓకేనా, 17లో స్టార్ట్ చేసింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? వారణాసి అండి. చాలా ఇంపార్టెంట్. ఏదైనా స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇస్తారో, అందుకే మీకోసం సపరేట్గా నేను స్టాటిక్ జీకే రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను నేను. ఫోన్పే ఏమో 2015లో లాంచ్ అయింది బెంగళూరు. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2016లో లాంచ్ అయింది, 2017లో రిజిస్టర్డ్. వారణాసి ఉత్తరప్రదేశ్లో రిజిస్టర్ అయి ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ హ్యాస్ రిటన్ ద బుక్ రెగ్యులేటింగ్ అండ్ మేనేజింగ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా అండ్ ఎకనామిక్ పర్స్పెక్టివ్?
రెగ్యులేటింగ్ అండ్ మేనేజింగ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా అండ్ ఎకనామిక్ పర్స్పెక్టివ్ అనే బుక్ని ఎవరు రాశారని అమరేష్ సామంతరాయ. గుర్తుపెట్టుకుని, చాలా ఇంపార్టెంట్. బుక్స్ అండ్ ఆథర్స్ ఇంపార్టెంట్ అంటే దాంట్లో బ్యాంకింగ్ రిలేటెడ్ బుక్స్ అండ్ ఆథర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ బుక్ ఎవరు రాశారు? అమరేష్ సామంతరాయ. ఈ బుక్ని ఎవరు పబ్లిష్ చేశారు? క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు ఈ బుక్ని పబ్లిష్ అనేది చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద జీడిపి గ్రోత్ రేట్ హ్యాస్ ద వరల్డ్ బ్యాంక్ ప్రొజెక్టెడ్ ఫర్ ఇండియా ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 26 అండి. 26 ఫైనాన్షియల్ ఇయర్కి వరల్డ్ బ్యాంక్ ఇండియాస్ జీడిపి ఎంత ఉంటుందని చెప్తుంది? 6.5% ఉంటుంది. అదే ఫైనాన్షియల్ ఇయర్ 27కి 6.3 అండి. చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. జీడిపి రేట్స్ వరల్డ్ బ్యాంక్ 2026 ఫైనాన్షియల్ ఇయర్కి 6.5, అదే 2027కి 6.3%. ఓకేనా, నెక్స్ట్ అండి, విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ హెల్త్ ఆల్ఫా, ద ఫస్ట్ రీటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ లాంచ్డ్ ఆఫ్టర్ ద జిఎస్టీ రిఫార్మ్స్? హెల్త్ ఆల్ఫా అనే హెల్త్ ఇన్సూరెన్స్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ లాంచ్ చేసిందండి ఆఫ్టర్ ద జిఎస్టీ రిఫార్మ్స్? ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు హెల్త్ ఆల్ఫా అనే పేరుతో ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. ఓకేనా, అది ఫస్ట్ రీటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనమాట వీళ్ళది. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2009లో. హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది ముంబైలో. ఓకేనా, మీరు నాకు దీని ఎండి అండ్ సిఇఓ ఎవరు ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇట్ ప్రొవైడ్స్ 50+ కవర్ ఆప్షన్స్ అండి. 50+ కవర్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఏదైతే ప్రీమియం కడతామో మనం దానికి సమ్ ఇన్సూర్డ్ మినిమం ఎంత అండి? 5 lakhs వస్తుంది, అప్ టు అన్లిమిటెడ్. మనం చూస్ చేసుకున్న ప్లాన్ని బట్టి ఉంటుంది. ప్లస్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ట్యాగ్లైన్ ఏంటంటే సురక్ష ఆర్ భరోసా దోను. ట్యాగ్లైన్ కూడా గుర్తుపెట్టుకోవాలి, స్టాటిక్ జీకేకి ఇంపార్టెంట్. ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఎండి అండ్ సిఇఓ. నాకు ఈ ఎండి అండ్ సిఇఓ ఎవరు ఉన్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ కంపెనీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఎస్ బ్యాంక్తో ఏ కంపెనీ పార్ట్నర్ అయింది టు ఇంట్రడ్యూస్ ఇండియాస్ ఫస్ట్ బయోమెట్రిక్ కార్డ్ ఆథెంటికేషన్ సిస్టమ్? చాలా ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ ఏమున్నా కూడా అది కూడా బ్యాంకింగ్ రిలేటెడ్ ఉంటే చాలా ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ బయోమెట్రిక్ బేస్డ్ కార్డ్ ఆథెంటికేషన్ సిస్టమ్ ఇన్ కంప్లైంట్ విత్ ఆర్బీఐ 2025 గైడ్లైన్స్. ఆర్బీఐ 2025 గైడ్లైన్స్ ప్రకారం ఏ బ్యాంక్ దేంతో టైఅప్ అయింది? ఎస్ బ్యాంక్ అనేది రేజర్ పేతో టైఅప్ అయింది. రేజర్ పే అనేది పేమెంట్ ప్రొవైడర్ అండి, పేమెంట్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ ఇది. మనం నార్మల్గా మీరు ఏదైనా యాప్లో కానీ పేమెంట్స్ చేసేటప్పుడు అది రేజర్ పేనే ఓపెన్ అవుతుంది. ఆ పేమెంట్ ప్లాట్ఫామ్ అనేది ఇంటర్ఫేస్ అది. సో ఎస్ బ్యాంక్ దేంతో టైఅప్ అయిందండి? రేజర్ పేతో టైఅప్ అయింది టు ఇంట్రడ్యూస్ ఇండియాస్ ఫస్ట్ బయోమెట్రిక్ కార్డ్ ఆథెంటికేషన్ సిస్టమ్. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డీమార్ట్కో ఎక్కడికైనా షాప్కో వెళ్ళారు అనుకోండి, మీకు ఇట్లాంటి బయోమెట్రిక్ కార్డ్ ఉంటే, ఇప్పుడు డెబిట్ కార్డ్ లాగా ఇది కూడా బయోమెట్రిక్ కార్డ్ సేమ్ డెబిట్ కార్డ్ లాగా ఉంటుంది. అదొకవేళ ఇన్సర్ట్ చేస్తే మీకు ఓటీపీ కానీ మీ పిన్ కానీ అక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఆ మెషిన్లో. మీరు జస్ట్ ఫింగర్ ప్రింట్తోనైనా లేకపోతే మీ ఫేస్తోనైనా, బయోమెట్రిక్ ఆల్రెడీ తీసుకొని ఉంటారు కదా, ఫింగర్ ప్రింట్ లేకపోతే ఫేస్తోని డైరెక్ట్గా మీకు పేమెంట్ అనేది వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. సో నో నీడ్ టు వెయిట్ ఫర్ ఓటీపీస్, నో నీడ్ టు ఎంటర్ ద పిన్, ఎవరికి తెలవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ లేకపోతే ఫేస్తోని ఆ పేమెంట్ అనేది అయిపోతుంది అనమాట. ఇక్కడ ఉంది కదా, ఆన్లైన్ పేమెంట్స్ కెన్ నౌ బీ వెరిఫైడ్ యూజింగ్ ఫేషియల్ రికగ్నైజేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ పిన్స్ ఆర్ ఓటీపీస్. హ్యాండిల్స్ అప్ టు 10,000 ట్రాన్సాక్షన్ పర్ సెకండ్. ఈ 10,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇండియాస్ ఫస్ట్ ఏమైనా ఉంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది. రేజర్ పే, ఎస్ బ్యాంక్. రేజర్ పే ఎప్పుడు స్టార్ట్ అయిందండి? రేజర్ పే అనేది 2014లో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? బెంగళూరులో స్టార్ట్ అయింది. బెంగళూరు, కర్ణాటకలో స్టార్ట్ అయింది. ఎస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? ఎస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004లో స్టార్ట్ అయింది. ఎస్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2004 ఇన్ ముంబై. ఇదేమో 2014 బెంగళూరులో. నాకు ఎస్ బ్యాంక్ ఇప్పుడు ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓ ఎవరున్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎందుకు చెప్తున్నా మీకు, మీ అంతటా మీరు గూగుల్ సెర్చ్ చేసి మీరు కనుక ఏదైనా కమెంట్ సెక్షన్ ఇట్లాంటివి మెన్షన్ చేస్తే మీకు అది ఎప్పటికీ గుర్తుండిపోతుందండి. ఓకేనా, అందుకే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఇండియన్ స్టాక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఎంటర్డ్ ద యూనికార్న్ క్లబ్ ఆఫ్టర్ సెక్యూరింగ్ $120 million ఫండింగ్ లెడ్ బై హార్న్బిల్ క్యాపిటల్ అండ్ ఎంయూఎఫ్జీ? ఈ ఎంయూఎఫ్జీ అనేది ఒక జపాన్ యొక్క లార్జెస్ట్ బ్యాంక్ అండి. ఎప్పుడు 2005లో ఎస్టాబ్లిష్ అయింది అనుకున్నా, అంత ఇంపార్టెంట్ కాదు మనకి.
జస్ట్ ఎవరు ఫండింగ్ చేస్తారో గుర్తుపెట్టుకోండి, హార్న్బిల్ క్యాపిటల్ అండ్ MUFG. దిస్ ఈజ్ ద జపాన్ బేస్డ్ బ్యాంక్ అనమాట. ఎవరికి ఫండింగ్ చేశారు? ధన్ అనే కంపెనీ అండి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2021లో ముంబైలో స్టార్ట్ అయింది. ఓకేనా. ధన్ అనేది మన నార్మల్గా మనం ట్రేడింగ్ ఎక్కడ చేస్తాం? స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఐదర్ గ్రోలో, లేకపోతే జీరోదా అంటే కైట్ యాప్, లేకపోతే ఏంజల్ వన్ అట్లాంటివి చేస్తాం కదా. ఇది దాంట్లో ఇంక్లూడ్ అయిందండి. ఇప్పుడు అది కూడా వీళ్ళకి ధీటుగా ఏమంటారు కంపీట్ చేస్తుంది అనమాట. ఇట్లాంటి ఏదైతే స్టాక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో, అప్లికేషన్స్ ఉంటాయో, సేమ్ దాని కాంపిటీషన్లోకి ఇది ధన్ అనే యాప్ అనేది వచ్చిందనమాట. సో 1 బిలియన్ ఎప్పుడైతే దాన్ని యూనికార్న్ స్టేటస్ ఎప్పుడు వస్తే దానికి $1 బిలియన్ ఆ కంపెనీ వాల్యుయేషన్ ఉంటే అప్పుడు యూనికార్న్ స్టేటస్లోకి వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. విచ్ కోఆపరేటివ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్, మళ్ళీ ఇండియాస్ ఫస్ట్ వచ్చిందండి, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియాస్ ఫస్ట్ యూత్ ఫోకస్డ్ డిజిటల్ బ్యాంకింగ్ యాప్ కాస్మోస్ గల్గల్ అని ఒక డిజిటల్ బ్యాంకింగ్ యాప్ వచ్చింది. ఎవరు లాంచ్ చేశారు? అది కోర్స్ కాస్మోస్ అని ఉంది కాబట్టి కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ అండి. కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఒక మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్లస్ ఇది షెడ్యూల్డ్ బ్యాంక్ అండి. ఏదైతే బ్యాంక్స్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయో అన్ని షెడ్యూల్డ్ బ్యాంక్స్ అనమాట. అంటే నార్మల్ బ్యాంక్స్ కన్నా ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఆర్బీఐ ఇస్తుంది అనమాట. ఓకేనా. ఇదేం చేస్తుంది? యూత్ ఫోకస్డ్ కాబట్టి ఏదైనా కేవైసీ కానీ ఈ యాప్లో 15 మినిట్స్లో ఒక జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఎనీవేర్ ఫ్రమ్ ఇండియాలో ఎక్కడున్నా కూడా 15 మినిట్స్లో జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారనమాట. విత్ సపోర్ట్స్ వీడియో కేవైసీ తీసుకొని చేస్తారు. మెయిన్లీ ఫోకస్డ్ ఫర్ యూత్ అండి. యూత్ కోసమే ఇది ఫోకస్డ్గా కాస్మోస్ గల్గల్ అనే యాప్ అనేది లాంచ్ చేస్తారు. ఎవరు? కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ 1906లో ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది? ఇది పూణే అండి. పూణే మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ అయింది. గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్. పూణే మహారాష్ట్రలో 1906లో కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. యాజ్ పర్ ఆర్బీఐస్ ప్రపోజల్, వాట్ ఈస్ అ మ్యాక్సిమం కంపెన్సేషన్ ద బ్యాంకింగ్ ఓంబుడ్స్మన్ కెన్ అవార్డ్ ఫర్ కాన్సిక్వెన్షియల్ లాస్ టు బ్యాంక్ కస్టమర్స్? ఓంబుడ్స్మ్యాన్ అనేది తెలుసు కదా అందరికీ. ఓంబుడ్స్మ్యాన్ గురించి తెలియకపోతే చెప్తా అండి. ఇప్పుడు నేను ఏదైనా బ్యాంక్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్యాంక్ వాళ్ళు మీకు సరిగా రెస్పాండ్ కాకపోతే మీరు కంప్లైంట్ని ఆఫ్టర్ 30 days మీరు రిటర్న్ రిక్వెస్ట్ బ్యాంక్స్కి ఫస్ట్ సబ్మిట్ చేయాలి. 30 days లోపల మీకు రిప్లై కానీ సపోర్ట్ కానీ బ్యాంక్ నుంచి రాకపోతే విత్ దట్ ప్రూఫ్ మనం బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్ ఉంటారండి. బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్ ఉంటారు. వాళ్ళకి వీళ్ళు ఆర్బీఐ వాళ్ళు ఉంటారు. వీళ్ళకి డైరెక్ట్గా విత్ ద ప్రూఫ్స్ వీళ్ళు ఇట్లా బ్యాంక్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తలేరు, డాక్యుమెంట్స్ కానీ ఏదైనా డీటెయిల్స్ కానీ ప్రొవైడ్ చేస్తలేరు, నాకు సపోర్ట్ కావాలని బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్కి కనుక కంప్లైంట్ చేస్తే, ఒకవేళ కంప్లైంట్ జెన్యూన్ ఉంటే మీకు 5 to 7 వర్కింగ్ డేస్లో మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిపోతాయండి పక్కాగా. ఒకవేళ మీకు ఏదైనా లాస్ జరిగితే బ్యాంక్ వల్ల అప్ టు 30 lakhs వరకు బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్కి రైట్ ఉంటుంది మీకు మనీ ఇవ్వడానికి. కెన్ అవార్డ్ 30 lakhs వరకు మీకు ఇస్తారు. అది కూడా పైసలు ఎవరితో డెబిట్ చేపిస్తారు? ఆ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది. ఆ బ్యాంక్ వాళ్ళే మీకు పే చేస్తారనమాట. వాళ్ళే మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పి ఏదైతే లాస్ అయితే ఏదైతే ఉందో వాళ్ళే మీ ఇంటికి వచ్చి మరీ ఇస్తారు డబ్బులు. అంత పవర్ ఉంటుందండి బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్కి. ఓకేనా. ఒకవేళ మళ్ళీ మీరు ఏమైనా హరాస్మెంట్ కానీ మెంటల్ కానీ వాళ్ళు హరాస్ చేసారు, వాళ్ళు ఏమైనా మెంటల్గా టార్చర్ చేసారు అని కంప్లైంట్ చేస్తే అప్ టు 3 lakhs వరకు బ్యాంక్ పైన ఫైన్ పడి ఆ అమౌంట్ కూడా బ్యాంక్ నుంచి మీకే వస్తాయండి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు మీరు డైరెక్ట్గా ఆఫ్టర్ 30 days తర్వాత కూడా మీకు రిప్లై అనేది రాకపోతే మీరు బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్కి కంప్లైంట్ చేయొచ్చు. ఓకేనా. ఈ 30 lakhs అనేది బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్కి మ్యాక్సిమం కంపెన్సేషన్ పవర్ ఉంటుంది. ఒకవేళ మెంటల్ అగోని హరాస్మెంట్ అయితే 3 lakhs వరకు మీకు డబ్బులు అనేది వస్తాయి అన్నమాట బ్యాంక్ నుంచి. ఈ November 1, 2025 నుంచి కోఆపరేటివ్ బ్యాంక్స్, RCBs, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఈ బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్ సిస్టంలో ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. ఇంతకుముందు ఇంక్లూడ్ లేకుండే. November 1 నుంచి అవి కూడా అన్ని బ్యాంక్స్ ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మెన్ స్కీమ్ అని స్టార్ట్ అయింది. ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మెన్ స్కీమ్ అన్ని బ్యాంక్స్ ఆ ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మెన్ స్కీమ్లో
మర్జ్ అయిపోయి ఉన్నాయి. సో ఏ బ్యాంక్లో ప్రాబ్లం ఉన్నా మీరు ఈ ఓంబుడ్స్మెన్కి మీరు కంప్లైంట్ అనేది రేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఐసిఐసిఐ బ్యాంక్ లాంచ్ ద కార్పొరేట్ సఫైర్ ఫారెక్స్ కార్డ్. సేమ్ క్రెడిట్ కార్డ్ లాగా ఐసిఐసిఐ బ్యాంక్ దేంతో టైప్ అయిన లాంచ్ చేసిందండి? వీసా అనే కంపెనీతో ఐసిఐసిఐ బ్యాంక్ పార్ట్నర్ చేసి ఈ కార్పొరేట్ సఫైర్ ఫారెక్స్ కార్డ్ అనే కార్డు లాంచ్ చేసింది. ఇది ఫస్ట్ ప్రీపెయిడ్ కార్డ్ అండి. ఫస్ట్ ప్రీపెయిడ్ వీసా ఇన్ఫినిట్ కార్డ్ బై అన్ ఏషియన్ బ్యాంక్. ఒక ఏషియన్ బ్యాంక్ లాంచ్ చేసిన ఫస్ట్ ప్రీపెయిడ్ కార్డ్ అనమాట. ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి? లాంచ్ యాక్సెస్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, గ్లోబల్ సపోర్ట్, మల్టీ కరెన్సీ లోడింగ్ ఉంటుంది, సెక్యూర్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ కూడా సెక్యూర్డ్గా మనం చేసుకోవచ్చు అనమాట. నాకు ఐసిఐసిఐ బ్యాంక్ హెడ్ క్వార్టర్, ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్, వీసా ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్, హెడ్ క్వార్టర్ నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నేను ఏది చెప్పినా చాలా ఇంపార్టెంటే చెప్తానండి. వేరే అసలు వేగ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వను. ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో దాని రిలేటెడ్ స్టాటిక్ జీకేనే ఎగ్జామ్లో వస్తాయండి. మీరు సపరేట్గా అన్నీ చదవాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటిక్ జీకేనే అవసరం. నేను ఏదైతే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నానో ఇన్ఫర్మేషన్ అది చూసుకుంటే సరిపోతుంది. నేను ఏదైతే మీకు అడుగుతున్నానో హెడ్ క్వార్టర్ కానీ, ఎండిసిఓ కానీ, ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అవన్నీ నేను కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని చెప్తున్నా కదా, అది మీకోసమే అండి. మీరు ఒకవేళ గూగుల్ సెర్చ్ చేసి అది చూస్తే మీకు అది బ్రెయిన్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓకేనా? అందుకనే చెప్తున్నాను, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఫ్రమ్ విచ్ డేట్ విల్ స్టేట్ అండ్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, వీటిని ఏమంటామండి? రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం. మొత్తం కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్స్ అండి, స్టేట్ గవర్నమెంట్ పార్ట్నర్ బ్యాంక్స్. దీంట్లో ఏమేమి ఉంటాయి? స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్స్, ఇంకోటి డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇంకోటేమో పిఏసిఎస్, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్. ఈ 3 రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇంతకుముందు ఈ ఆర్సీబీస్ అనేవి, అంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అయినా డిసిసిబీస్ అయినా, ఈ ఓంబుడ్స్మెన్ స్కీమ్లో ఇంక్లూడ్ లేకుండే అండి. ఫ్రమ్ నవంబర్ 1, 2025 ఈ ఆర్సీబీస్ని కూడా ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మెన్ స్కీమ్ కిందకి కన్సిడర్ చేసి ఇంక్లూడ్ చేశారు. మొత్తం మనకి ఎన్ని ఓంబుడ్స్మెన్ స్కీమ్స్ ఉంటే 3 ఉండే అండి. ఆ 3 ఏవేవి? ఫస్ట్ ఏమో బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అది 2006లో. దాని తర్వాత ఎన్బిఎఫ్సిస్కి సపరేట్ ఓంబుడ్స్మెన్ ఉండే. ఎన్బిఎఫ్సిస్ ఓంబుడ్స్మెన్ 2018లో స్టార్ట్ అయింది. ప్లస్ తర్వాత డిజిటల్ పేమెంట్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దానికోసం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం సెపరేట్ ఓంబుడ్స్మెన్ ఉండే. డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2019లో. సో 3 సెపరేట్, ఒకటే బ్యాంకింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్కి 3 ఓంబుడ్స్మెన్ స్కీమ్ ఎందుకు అని ఇవన్నిటిని మర్జ్ చేసి 2021లో ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మెన్ స్కీమ్ లాంచ్ అనేది చేశారనమాట. మొత్తం అందరూ ఈ ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మెన్కి కంప్లైంట్స్ అనేది రేజ్ చేసుకోవాలి. ఆఫ్టర్ 4 years November 1, 2025 ఈ స్టేట్ అండ్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఇంక్లూడ్ అయినాయి అనమాట. ఓకే కదా? క్లియర్ కదా? నెక్స్ట్ చూద్దామండి. విచ్ ఇండియన్ పేమెంట్ సిస్టమ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ పేమెంట్ సిస్టమ్ పార్ట్నర్ ఆన్ బోర్డ్ ఆన్ పేపాల్ వరల్డ్. పేపాల్ వరల్డ్ అనే ఒక ఆర్గనైజేషన్ కొత్త డిజిటల్ ఏమంటారు, ఫోన్పే, గూగుల్ పే లాగా ఒక ఫిన్టెక్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేస్తుందండి. ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ అంటే మీకు చెప్పాను కదా, పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే లాగా. సో పేపాల్ వరల్డ్ అనేది కూడా పేపాల్ యొక్క ఒక సెపరేట్ గ్లోబల్ ప్లాట్ఫామ్, పేమెంట్ ప్లాట్ఫామ్ అనేది, ఫిన్టెక్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేస్తుంది. దాంట్లో ఫస్ట్ ఎవరిని ఇంటిగ్రేట్ చేసిందండి? ఇండియా యూపీఐని దాని పేమెంట్ ప్లాట్ఫామ్లో ఇంక్లూడ్ చేసింది. దీంతో ఏం చేస్తాం మనం? క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈజీ చేస్తుంది అనమాట. దిస్ ప్లాట్ఫామ్ ఎనేబుల్స్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ యూజింగ్ లోకల్ వ్యాలెట్స్, లోకల్ కరెన్సీలో ట్రాన్సాక్షన్ అనేది జరుగుతాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ పేపాల్ సీఈఓ ఎవరండి? అలెక్స్ క్రిస్. ఇక్కడ ఉంది చూడండి, అలెక్స్ క్రిస్ పేపాల్ సీఈఓ అనమాట. నాకు కమెంట్ సెక్షన్లో పేపాల్ వరల్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. In October 2025, RBI cancelled the license of which urban cooperative bank? రీసెంట్గా ఏ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ఆర్బీఐ క్యాన్సిల్ చేసిందని? జీజామాత సహకారీ బ్యాంక్. ఇది మెయిన్గా ఉమెన్ ఓరియంటెడ్ బ్యాంక్ అండి. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పెట్టిన బ్యాంక్. ఇది ఎక్కడుంది? హెడ్ క్వార్టర్ సతారా డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్ర అండి. మహారాష్ట్రని సతారా డిస్టిక్లో ఉంది. ఓకేనా? మహారాష్ట్ర.
ఎందుకు క్యాన్సిల్ చేసిన లైసెన్స్ అంటే వీక్ ఫైనాన్షియల్ కండిషన్ అండి. ఈ వీక్ ఫైనాన్షియల్ కండిషన్స్ ప్లస్ ఒకటి సిఆర్ఏఆర్ అని ఉంటుంది, అంత ఇంపార్టెంట్ కాదు మీకు, కానీ జస్ట్ చెప్తున్నాను. సిఆర్ఏఆర్ పర్సెంటేజ్ మినిమం ఎంత ఉండాలో 9% ఉండాలి. 9% అబోవ్ ఉంటే మినిమం 9%, దానిపైన ఉంటే మంచి బ్యాంక్ అనమాట, స్ట్రాంగ్ బ్యాంక్. ఈ 9%కి తగ్గిపోతే అది వీక్ బ్యాంక్ స్టేటస్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ జీజామాత సహకారి బ్యాంక్ కూడా వీక్ ఫైనాన్షియల్ కండిషన్ వల్ల ఆర్బీఐ అనేది లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. వాళ్ళు మొత్తం బ్యాంక్ క్లోజ్ చేసినట్టు కాదండి, ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే రెస్ట్రిక్షన్స్ పడతాయి. రెస్ట్రిక్షన్స్ టు నాట్ టు ఓపెన్ న్యూ బ్రాంచెస్, నాట్ టు ఓపెన్ న్యూ ఏటీఎమ్స్, కొత్త కస్టమర్స్ రావద్దు అంటిల్ ద ఫైనాన్షియల్ స్టేటస్ బికమ్ స్ట్రాంగ్. అప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ఇచ్చిన లోన్స్ అన్నీ రికవరీ చేసుకోవాలి, ఓన్లీ రికవరీ పైన తిరగాలి. రికవరీ చేసుకొని ఆ బ్యాంక్ యొక్క ఇన్కమ్ని తెచ్చుకుంటే అప్పుడు మళ్ళీ సిఆర్ఐఆర్ పెరిగితే అప్పుడు మళ్ళీ లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఆర్బీఐ. ఓకేనా. నెక్స్ట్ జీజామాత సహకారి బ్యాంక్ ఎక్కడ, సతారా డిస్టిక్ కదా. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని 1924లో 1974లో జీజామాత సహకారి బ్యాంక్ సతారా డిస్టిక్లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఓకేనా. నెక్స్ట్ అండి, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ సెకండ్ వెరిఫైడ్ వాట్సాప్ ఛానల్. ఆల్రెడీ ఫస్ట్ వాట్సాప్ ఛానల్ ఉంది ఆర్బీఐకి, సెకండ్ వెరిఫైడ్ వాట్సాప్ ఛానల్ కూడా ఆర్బీఐ కెహతా హే అనే పేరుతోని పబ్లిక్ అవేర్నెస్ ఇనిషియేటివ్ కోసం ఆర్బీఐ అనేది ఒక సెకండ్ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసింది. దాంట్లో ఏమొస్తాయి, పబ్లిక్ కెన్ నౌ రిసీవ్ అఫీషియల్ అలర్ట్స్ అప్డేట్స్ డైరెక్ట్లీ ఆన్ వాట్సాప్. ఏదన్నా అఫీషియల్ అలర్ట్స్ కానీ అప్డేట్స్ కానీ ఆర్బీఐ నుంచి ఉంటే డైరెక్ట్గా మీ వాట్సాప్కే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అండి, విచ్ బ్యాంక్ హ్యాస్ బికమ్ ఇండియాస్ ఫస్ట్. మీకు చెప్పిన కదా ఇండియాస్ ఫస్ట్ ఏమున్నా చాలా ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ యూపీఐ ఐసీడీ. ఐసీడీ అంటే ఏంటండి, ఇంటర్ ఆపరబుల్ క్యాష్ డిపాజిట్. దీని గురించి చెప్తాను నేను. ఫస్ట్ యూపీఐ ఐసీడీ అక్వైరర్ ఎనేబులింగ్ యూపీఐ బేస్డ్ ఇంటర్ ఆపరబుల్ క్యాష్ డిపాజిట్ త్రూ క్యాష్ డిపాజిట్ మెషిన్స్. దీని మీనింగ్ సింపుల్ అండి. ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే ఇండియాస్ ఫస్ట్ టీజేఎస్బీ సహకారి బ్యాంక్. ఓకేనా. టీజేఎస్బీ అంటే థానే జనతా సహకారి బ్యాంక్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, సేమ్ థానే మహారాష్ట్రలో ఉంటుంది అనమాట. ఓకేనా. 1972 ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ థానే టీజేఎస్బీ బ్యాంక్ది. ఫస్ట్ దీని మీనింగ్ చూద్దాం. ఇంతకుముందు మనం ఏటీఎమ్స్కి వెళ్తాం కదా, ఏటీఎమ్స్ పోయి ఏం చేస్తామండి, ఇంతకుముందు ఏం చేస్తుండే, డెబిట్ కార్డ్ పెట్టి క్యాష్ తీసుకుంటుండే. తర్వాత కొంచెం టెక్నాలజీ పెరిగినాక ఏమైంది, మన అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే డిపాజిట్ కూడా చేస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు కొత్తగా దీంతో మళ్ళీ ఏమంటారు, ఇంకా టెక్నాలజీ పెరిగి ఏమైంది, ఏటీఎం లాగానే మెషిన్ ఉంటుంది, సేమ్ ఇట్లా కనిపిస్తుంది కదా, అక్కడ మన ఫోన్పే అయినా గూగుల్ పే అయినా ఇక్కడ స్కానర్ కనిపిస్తుంది కదా, మన ఫోన్పే త్రూ అయినా గూగుల్ పే త్రూ అయినా ఈ స్కానర్ని స్కాన్ చేస్తే మన ఫోన్పేలో ఉన్న లింక్డ్ అకౌంట్ ఉంటుంది కదా, ఫర్ సపోజ్ ఎస్బీఐ అకౌంట్ ఉందనుకోండి, ఆ డైరెక్ట్ ఎస్బీఐ అకౌంట్ లింక్ అయిపోతుంది ఇక్కడ. సో త్రూ యూపీఐ బేస్డ్, త్రూ యూపీఐ స్కానర్, త్రూ యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని మనం యూపీఐ స్కానర్తో స్కాన్ చేస్తే ఐదర్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఏదో భారత్ పే అవన్నీ ఉన్నాయి కదా, క్రెడ్ అట్లాంటి దాంతో స్కాన్ చేస్తే మన అకౌంట్ డీటెయిల్ అప్పటికప్పుడు ఇక్కడ వచ్చేస్తుంది. సో మనం అప్పుడు ఏం చేయాలి, ఈ అమౌంట్ తీసుకొని చేతితో ఇక్కడ డిపాజిట్ చేస్తే డైరెక్ట్గా ఈ అకౌంట్లో ఏదైతే లింక్డ్ అకౌంట్ ఉంటుందో ఆ డైరెక్ట్ అకౌంట్కి డిపాజిట్ అయిపోతుంది అనమాట. సో బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏటీఎమ్స్కి అట్లాంటి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ కొత్తగా స్టార్ట్ అయింది, ఇప్పటి నుంచి చాలా వస్తాయి. ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ స్టార్ట్ చేసిందంటే నార్మల్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా స్టార్ట్ చేస్తే ఇవి చాలా దగ్గర అవైలబుల్ చేయాలని, అందరికీ అవైలబుల్గా ఉండాలని ట్రై చేస్తున్నారు. ఎందుకు, సో దట్ బ్యాంక్ బ్రాంచెస్ పైన బర్డెన్ తగ్గించాలని. బ్యాంక్ బ్రాంచెస్ పైన బర్డెన్ పెరిగిపోతుంది. యాజ్ ఆన్ టెక్నాలజీ పెరుగుతున్నాక కూడా బ్యాంక్ బ్రాంచెస్లో కస్టమర్స్ అనేది చాలా పెరిగిపోతున్నారు. సో దాన్ని తగ్గించడానికి ఇట్లాంటి ఇనిషియేటివ్స్ అనేది తీసుకుంటున్నారు. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇండియాస్ ఫస్ట్ ఏమున్నా గుర్తుపెట్టుకోవాలన్నమాట. యూపీఐ ఐసీడీ అక్వైరర్ ఏ బ్యాంక్ అంటే టీజేఎస్బీ బ్యాంక్, థానే మహారాష్ట్రలో 1972లో ఎస్టాబ్లిష్ అయింది. క్యాష్ ఈస్ క్రెడిటెడ్ ఇన్స్టెంట్లీ యూజింగ్ యూపీఐ రేల్స్ విత్ లిమిట్ ఆఫ్ 50,000 పర్ ట్రాన్సాక్షన్. పర్ ట్రాన్సాక్షన్కి ఎంత తీసుకుంటుంది, అది 50,000 రూపీస్ డిపాజిట్ చేయొచ్చు అనమాట మనం. ఓకేనా. నెక్స్ట్ అండి, విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద మై బిజినెస్ క్యూఆర్ ఇనిషియేటివ్ టు హెల్ప్ స్మాల్ మర్చెంట్స్ బిల్డ్ డిజిటల్ ప్రొఫైల్స్ అండ్ మినీ ఆన్లైన్ స్టోర్స్. ఏ బ్యాంక్ మినీ ఆన్లైన్ స్టోర్ బిజినెస్ చిన్న మర్చెంట్స్ కోసం ఏం స్టార్ట్ చేసిందంటే మై బిజినెస్ క్యూఆర్ అనే ఇనిషియేటివ్తో స్టార్ట్ చేసింది. ఏంటంటే వాళ్ళ షాప్ బయట ఈ క్యూఆర్ కోడ్ని పెడతారనమాట. ఓకేనా. ఈ క్యూఆర్ కోడ్తో ఏం చేయొచ్చు, మనం పేమెంట్స్ చేసుకోవచ్చు,
ప్లస్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ షాప్లో ఉన్న డీటెయిల్స్ అంటే ఆ స్టాక్ డీటెయిల్స్, ప్రోడక్ట్ లిస్టింగ్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ క్యూఆర్ కోడ్ మీకు ప్రోడక్ట్ లిస్టింగ్ కానీ, స్టాక్లో ఉన్న స్టోర్ డీటెయిల్స్ కానీ అన్నీ కనిపిస్తాయి. ప్లస్ దాంతోపాటు మనం పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఏ బ్యాంక్ స్టార్ట్ చేసిందండి? మై బిజినెస్ క్యూఆర్ అని హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1994 ఇయర్లో స్టార్ట్ అయింది. ఎక్కడ? ముంబై మహారాష్ట్రలో స్టార్ట్ అయింది. నాకు మీరు ఇప్పుడు ప్రజెంట్ హెచ్డిఎఫ్సి సిఇఓ అండ్ ఎండి ఎవరున్నారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? చాలా అంటే మ్యాక్సిమం 90% ఆఫ్ బ్యాంక్స్ అన్నీ ముంబై హెడ్ క్వార్టరే ఉంటాయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే లేవో అవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏదైతే ఉండవో, ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెనరా ఉంది కర్ణాటకలో, ఫోన్పే బెంగళూరులో, అట్లాంటివి ఉంటాయి కదా, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. మిగతా థానే సహకారీ బ్యాంక్ థానేలో అట్లా సపరేట్ వేరే ముంబై కానీ గుర్తుపెట్టుకోండి. మిగతా ఏమొచ్చినా ముంబై ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అండి, who has been appointed as a new executive director of the Reserve Bank of India. ఆర్బీఐ యొక్క కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరండి? సంజయ్ కుమార్ హన్స్డా. ఈయన ఆల్రెడీ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తెలుసు కదా, ఈ ఐఎంఎఫ్కి డెప్యుటేషన్గా వెళ్ళి కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆర్బీఐకి వాపస్ వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? సంజయ్ కుమార్ హన్స్డా. మీరు నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయకండి వేరే పేర్లు వస్తున్నాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానీ. ఆర్బీఐలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఏ డిపార్ట్మెంట్కి ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్? ఎకనామిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్కి ఈయన హెడ్ అనమాట, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట. వేరే డిపార్ట్మెంట్స్కి వేరే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారని. ఓకేనా? నెక్స్ట్, ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని? 1935 కదా. 1935 యాజ్ ఎ ప్రైవేట్ బ్యాంక్, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్గా ఎస్టాబ్లిష్ అయింది అకార్డింగ్ టు ద ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934. ఇది ఎప్పుడు నేషనలైజ్ అయింది? 1949. ఇన్ ద ఇయర్ 1949 ఆర్బీఐ నేషనలైజ్ అయింది. అంటే ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిందనమాట. యాజ్ ఎ సెంట్రల్ బ్యాంక్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని ఇప్పుడు ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరండి? సంజయ్ మల్హోత్రా. గుర్తుపెట్టుకోవాలి, ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సంజయ్ మల్హోత్రా. నెక్స్ట్, డిప్యూటీ గవర్నర్స్ ఎంతమంది ఉంటారు వీరికి? 4 మెంబర్స్ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఎవరెవరున్నారు ఇప్పుడు? ఎవరెవరున్నారు? టి రవిశంకర్, స్వామినాథన్, ఇంకొక ఆమె పూనం గుప్తా అని. రీసెంట్గా జాయిన్ అయిన ఎవరు? శిరీష్ చంద్ర ముర్ము. ఈయన రాజేశ్వరరావుని రీప్లేస్ చేసాడు, శిరీష్ చంద్ర ముర్ము. మొత్తం ఎంతమంది? 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, 1 గవర్నర్ ఉంటారు. పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా కొత్తగా జాయిన్ అయిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? సంజయ్ కుమార్ హన్స్డా ఈయన. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అండర్ ఆర్బీఐస్ రివైజ్డ్ రూల్ ఫర్ హౌ లాంగ్ కెన్ ఎక్స్పోర్టర్ రీటైన్ దర్ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రొసీడ్స్ ఇన్ ఎ ఫారెన్ కరెన్సీ అకౌంట్ ఎట్ ఐఎఫ్ఎస్సి. ఏమంటున్నారంటే, ఎవరైతే ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఉంటారో, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తారు కదా, ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఫారెన్ కరెన్సీలో అమౌంట్స్ అనేటివి వస్తాయి అన్నమాట. ఫారెన్ కరెన్సీలో వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు ఫారెన్ కరెన్సీ అమౌంట్స్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ $1 ఇచ్చారు అనుకోండి, సమ్ అరౌండ్ ఒక $50,000 ఆయనకి అమౌంట్ వచ్చినాయి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన దానికి. ఇంతకుముందు ఆ ఎక్స్పోర్టర్కి $50,000 పడంగానే అప్పటికప్పుడు వాళ్ళు కన్వర్ట్ చేసుకొని వాళ్ళు ఇండియన్ రూపీలోకి కన్వర్ట్ చేసుకోవాలి పక్కాగా తొందరగా. ఇప్పుడు దానికి ఐఎఫ్ఎస్సి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ, ఐఎఫ్ఎస్సి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ వాళ్ళు ఎన్ని మంత్స్ వరకు పర్మిషన్ ఇచ్చారండి డాలర్స్లో ఉంచుకోవడానికి, అంటే వేరే కంట్రీ కరెన్సీలో ఉంచుకోవడానికి? 3 months వరకు, 3 నెలలు. ఓకేనా? 3 months వరకు వేరే కంట్రీ ఏదైనా కరెన్సీ వస్తే వాళ్ళు ఐఎఫ్ఎస్సి దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. దేంట్లో? ఫారెన్ కరెన్సీ అకౌంట్స్ ఉంటాయి కదా, సేవింగ్స్ అట్లా, వాళ్ళకి ఫారెన్ కరెన్సీ అకౌంట్స్ ఉంటాయి. ఆ ఫారెన్ కరెన్సీ అకౌంట్లో 3 months వరకు వాళ్ళకి వచ్చే అమౌంట్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ అండి, మళ్ళీ ఇది ఐఎఫ్ఎస్సి ఎక్కడ ఉంది?
గాంధీనగర్ అండి, గుర్తుపెట్టుకోండి. హెడ్ క్వార్టర్ వచ్చేసి గాంధీనగర్, గుజరాత్లో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2022 అనుకుంటా, 2022లో ఎస్టాబ్లిష్ అయింది. సారీ అండి, 2022 కాదు, 2020లో గాంధీనగర్, గుజరాత్లో IFSC అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ లాంచ్డ్ ద పైలట్ ప్రాజెక్ట్? పైలట్ ప్రాజెక్ట్ అంటే వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. పైలట్ ప్రాజెక్ట్ ఎనేబులింగ్ AI డ్రివెన్ UPI పేమెంట్స్ త్రూ ChatGPT. ఇదేమంటుంది? ChatGPT ద్వారా AI ఆధారిత UPI చెల్లింపులు ప్రారంభించిన పైలట్ ఎవరు ప్రారంభించారండి? NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాంగ్ విత్ రేజర్ పే. NPCI రేజర్ పేతోని కలిసి వాళ్ళు త్రూ ChatGPT పేమెంట్స్ అనేది, UPI పేమెంట్స్ అనేది ఎనేబుల్ చేశారనమాట. ఓకేనా. ఇప్పుడు మీరు నార్మల్గా ఏదన్నా పేమెంట్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ బిగ్ బాస్కెట్ ఇక్కడ చూడొచ్చు. బిగ్ బాస్కెట్ ఆల్రెడీ ఆన్బోర్డ్ అయిపోయింది. ఫస్ట్ బిగ్ బాస్కెట్లో ఏదైనా తీసుకుంటే మనం యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు పార్ట్నర్ చేసి బిగ్ బాస్కెట్ని ఈ ChatGPTలోకి ఇంక్లూడ్ చేశారు. మీరేమైనా బిగ్ బాస్కెట్లో తీసుకుంటే త్రూ ద పేమెంట్ ప్లాట్ఫామ్స్ యూ క్యాన్ పే డైరెక్ట్లీ UPI త్రూ మీరు పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అట్లనే ChatGPT త్రూ NPCI, రేజర్ పే రెండు కలిసి ఏం చేసినాయి? ChatGPT త్రూ పేమెంట్స్, UPI పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇట్లా ChatGPTలోనే UPI పేమెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎవరు పార్ట్నర్ చేసి లాంచ్ చేశారు? అది NPCI అలాంగ్ విత్ రేజర్ పే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ సిటీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఇండియాస్ ఫస్ట్, మళ్ళీ ఇండియాస్ ఫస్ట్ వచ్చింది, చాలా ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ QR కోడ్ బేస్డ్ కియాస్క్ ఫర్ డిజిటల్ పేమెంట్స్ ఆఫ్ ట్రాఫిక్ చలాన్స్. మన నార్మల్గా బండ్ల పైన పోయినప్పుడు పోలీసులు పట్టుకుంటే చలాన్ వేస్తారు కదా, అప్పుడు ఏం చేస్తారు? చలాన్ వేసి పంపించేస్తారు. కానీ ఇప్పటి నుంచి కొత్తగా ఏం స్టార్ట్ అవుతుంది? ఇండియాస్ ఫస్ట్ QR బేస్డ్ కియాస్క్ అంటే ఒక స్మాల్ మెషిన్ లాగా అనమాట. మీ మెషిన్ అయినా ఉండొచ్చు, లేకపోతే స్మాల్ కౌంటర్ లాగైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు పెట్టుకొని అక్కడ QR బేస్డ్, ఇప్పుడు నార్మల్గా మీరు కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకుంటే QR కోడ్ ఉంటుంది కదా, అది మనం స్కాన్ చేసి పేమెంట్ చేస్తాం కదా. ఇట్లా ఇప్పటి నుంచి ట్రాఫిక్ ఛాలెంజ్ కూడా పోలీసులు పట్టుకోగానే పక్కకు పోయి లైన్లో నిల్చొని QR కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసి అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. సో బొక్కనే, మళ్ళీ మీరు తప్పించుకోనికి ఛాన్స్ లేదు మీకు. ఓకేనా. ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ మీకు గురుగ్రామ్లో స్టార్ట్ అయింది. గురుగ్రామ్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ QR బేస్డ్ కియాస్క్ ఫర్ ఫాస్ట్ అండ్ క్యాష్లెస్ చలాన్ పేమెంట్స్. అక్కడిదక్కడ చలాన్ కట్టించుకొని పంపించేస్తారు మీకు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ ఏమున్నా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీకు ఈ PDF కావాలనుకుంటే యాప్లో ఉంది, తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని, లేకపోతే వెబ్సైట్ కూడా ఉంది www.telanganachampionsacademy.com. సెర్చ్ చేసి ఒకవేళ మీకు PDF ప్రింట్ తీసుకొని చదువుకోవాలనుకుంటే అందులో ఉంది, మీరు యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అండర్ రక్షక్ శాలరీ ప్యాకేజ్ విచ్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ అన్ MOU విత్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF ఉంటుంది కదా, BSFతో ఏది MOUకి, ఏ బ్యాంక్తో MOU తీసుకుందండి? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. బ్యాంక్ ఆఫ్ ఇండియా signed an MOU with Border Security Force, ఓకేనా, టు ఎన్హాన్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఫర్ ఇట్స్ పర్సనల్ అంటే ఆర్మీ పర్సనల్ అండి, పర్సనల్ అండ్ వెటరన్స్. బ్యాంక్ ఆఫ్ ఇండియా సైన్డ్ an MOU with BSF. ఇప్పటి నుంచి ఏమవుతుందంటే BSFలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ శాలరీ ఎక్కడ పడుతుందండి? బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పడుతుంది అనమాట. అదొక MOU. ప్లస్ దాంతోపాటు ఏదైనా పర్సనల్ యాక్సిడెంట్ అయితే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ ఎంతవరకు వస్తుందండి? 1 crore వరకు వస్తుంది వాళ్ళకి. BSFలో పనిచేసే జవాన్లకైనా ఆఫీసర్స్ వెటరన్స్కైనా 1 crore వరకు ఉంటుంది. ఎవరన్నా ఎయిర్ యాక్సిడెంట్ అయితే, ఫ్లైట్లో ఉన్నప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళకి అప్ టు 2 crores వరకు కంపెన్సేషన్ అనేది బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు పే చేస్తారనమాట. ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు బ్యాంక్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, రక్షక్ శాలరీ ప్యాకేజ్ BSFతో ఎవరు MOU సైన్ చేశారు? బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? సేమ్ మళ్ళీ ముంబై, మహారాష్ట్రలో. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1906. ట్యాగ్లైన్ ఏంటంటే దీన్ని? రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్. రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్ ఈజ్ ద ట్యాగ్లైన్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ముంబై, మహారాష్ట్రలో 1906లో ఎస్టాబ్లిష్ అయింది. నాకు మీరు కమెంట్ సెక్షన్లో ఇప్పుడు ప్రజెంట్ MD అండ్ CEO ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ కంపెనీ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ఎన్పిసిఐ? ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ఇండియాస్ ఫస్ట్. మళ్ళీ ఇండియాస్ ఫస్ట్ వచ్చింది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంక్లూడ్ చేశానండి. ఇండియాస్ ఫస్ట్ వేరబుల్ పేమెంట్స్ ఈకోసిస్టమ్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎన్పిసిఐ ఫుల్ ఫామ్ ఏంది చెప్పిన, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది ఏం చేసింది, దేంతో కొలాబరేట్ అయిందంటే మ్యూస్ వేరియబుల్స్తో కొలాబరేట్ అయింది. ఏం చేస్తుంది అంటే ఇండియాస్ ఫస్ట్ వేరియబుల్ పేమెంట్ ఈకోసిస్టమ్ చేసిందనమాట. అంటే ఏంది, సింపుల్గా చెప్పాలంటే మీరు నార్మల్గా ఏదైనా మాల్కి పోయినప్పుడైనా, డీమార్ట్కి పోయినప్పుడైనా, ఏదైనా షాప్స్కి పోయినప్పుడైనా మీరు త్రూ కార్డ్ స్వైప్ చేస్తుండే కదా, ఇంతకుముందు డెబిట్ కార్డ్ పెడుతుండే, పిన్ కొడుతుండే. దాని తర్వాత టెక్నాలజీ పెరిగి ఏమైంది, క్రెడిట్ కార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ పెట్టి పిన్ కొడుతుండే. దాని తర్వాత మళ్ళీ టెక్నాలజీ ఏమైంది, వైఫై కార్డ్స్ వచ్చినాయి. మీరు పిన్ కొట్టకుండానే అది పేమెంట్ ప్లాట్ఫామ్ మెషిన్ దగ్గర మీరు అది స్వైప్ చేస్తే, లేకపోతే జస్ట్ ట్యాప్ చేయగానే ట్యాప్ అండ్ పే అంటారు దాన్ని. స్వైప్ చేయకుండా జస్ట్ మీ వైఫై కార్డు ఉంటే డైరెక్ట్ పేమెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగిపోయి ఏమైంది, రింగ్ మీరు వేసుకున్నారు అనుకోండి, ఈ రింగ్ ఆ మెషిన్ దగ్గర పోయి ట్యాప్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. మస్తు డేంజర్ ఇది, చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలా. రింగ్కి ఎన్ఎఫ్సి టెక్నాలజీ అని ఉంటుంది. ఎన్ఎఫ్సి అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఓకేనా, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అనే టెక్నాలజీ యూజ్ చేస్తారు. సేమ్ యాజ్ వైఫై కార్డ్. ఎట్లయితే మీరు వైఫై కార్డ్ ఒక మెషిన్ దగ్గర పోయి అక్కడ ట్యాప్ చేస్తారో పేమెంట్ డైరెక్ట్ అయిపోతుంది కదా, ఆ టెక్నాలజీ అనేది ఈ దీంట్లో రింగ్లో ఇంక్లూడ్ చేశారనమాట. ఒకవేళ మీ రింగ్ పోయిందనుకోండి, ఇక కథ గోవిందా, మీ పైసలన్నీ గుష్కాకి అయిపోతాయి అప్పటికప్పుడు. సో ఇట్లాంటి యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండియాస్ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసేది త్రూ రింగ్ పేమెంట్స్, మ్యూస్ వేరియబుల్స్ అని గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్. మ్యూస్ వేరియబుల్స్ దీంట్లో ఫోన్ అవసరం లేదు, పిన్ అవసరం లేదు, కార్డ్ అవసరం లేదు. డైరెక్ట్ దీన్ని ఒక మెషిన్ దగ్గర పోయి ట్యాప్ చేయగానే పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎన్పిసిఐ ఎప్పుడు లాంచ్ అయిందండి, ఎస్టాబ్లిష్ అయింది 2008లో ఇక్కడ ముంబైలో. ఇట్లాంటి స్ట్రాటజీకే మీరు చూస్తూ ఉండాలన్నమాట. దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది, 2008లో ఎస్టాబ్లిష్ అయింది. నాకు ఇప్పుడు ఎన్పిసిఐ ప్రజెంట్ హెడ్ ఎవరో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎట్ ద గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2025 నాబార్డ్ అనౌన్స్డ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ అండర్ విచ్ ఫండ్? నాబార్డ్ ఒక ఫండ్ ఇన్వెస్ట్ చేసిందండి. ఫండ్లో ఆ ఫండ్ పేరు ఏంది, అగ్రిషూర్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసింది. ఎవరి కోసం చేసింది, కొత్తగా వచ్చే స్టార్టప్స్ ఎవరైతే రూరల్ డెవలప్మెంట్కి, రూరల్లో క్రెడిట్ పెంచడానికైనా, రూరల్ డెవలప్మెంట్కైనా ఎవరైతే స్టార్టప్స్ లాంచ్ అవుతాయో వాళ్ళ కోసం నాబార్డ్ అలాంగ్ విత్ అగ్రికల్చర్ మినిస్టర్ అండి, అగ్రికల్చర్ మినిస్టర్ ఆర్ మినిస్ట్రీ వాళ్ళిద్దరు కలిసి, నాబార్డ్ ప్లస్ అగ్రికల్చర్ మినిస్ట్రీ కలిసి అగ్రిషూర్ ఫండ్ అనేది స్టార్ట్ చేశారు. ఆ ఫండ్ త్రూ మనకి స్టార్టప్స్కి ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ ఎవరికి వచ్చిందండి, ఫస్ట్ స్టార్టప్ టు బి ఫండెడ్ ఫ్యాంబో ఇన్నోవేషన్స్. గుర్తుపెట్టుకోండి, ఫ్యాంబో ఇన్నోవేషన్స్ బికమ్ ద ఫస్ట్ స్టార్టప్ ఫండెడ్, ఫాలోడ్ బై వీళ్ళకి వెళ్ళిందనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఈ నాబార్డ్ చైర్మన్ ఎవరండి, మీరు నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎవరో. ఇప్పుడు ప్రజెంట్ నాబార్డ్ చైర్మన్. నాబార్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 1982లో. ఇక్కడ మళ్ళీ సేమ్ ముంబై, మహారాష్ట్ర. ఓకేనా, ముంబై మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ అయింది 1982లో. చైర్మన్ ఎవరు ఉన్నారో ఇప్పుడు నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ ఎ లోన్ ఆఫ్ $212.64 million to benefit coastal communities in Tamil Nadu and Karnataka. This funding is a part of which program? As a part of SHORE program అండి. As a part of SHORE program, వరల్డ్ బ్యాంక్ కోస్టల్ కమ్యూనిటీస్లో తమిళనాడు, కర్ణాటకలో ఉన్న కోస్టల్ కమ్యూనిటీస్కి $212.64 million ఫండింగ్ అనేది ఇస్తుంది. దేనికోసం ఇస్తుంది, ఫర్ ఈకోసిస్టమ్ కన్జర్వేషన్, ప్లాస్టిక్ వేస్ట్ రిడక్షన్ అండ్ జాబ్ క్రియేషన్ అండి. ఈ లోన్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఐబిఆర్డి ఏంది, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా, ఐబిఆర్డి ఫుల్ ఫామ్ ఏంది, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఈ వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి, 1944లో ఇక్కడ వాషింగ్టన్ డీసీ.
వాషింగ్టన్ డీసీ యూఎస్ఏలో ఎస్టాబ్లిష్ అయింది 1944లో. ఐబిఆర్డి అనేది వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఒక సంస్థ అండి, ఒక ఆర్గనైజేషన్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో. ఈ లోన్ అనేది 23 years తర్వాత రీపేమెంట్ అనేది జరుగుతుంది, ఇంక్లూడింగ్ 6.5 year గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ అంటే ఇంట్రెస్ట్ కూడా 6.5 years కట్టాల్సిన అవసరం లేదు. గ్రేస్ పీరియడ్ అంటే ఆ టైంలో స్టేట్ గవర్నమెంట్స్ వరల్డ్ బ్యాంక్కి వితౌట్ ఇంట్రెస్ట్, ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. ఆఫ్టర్ 6.5 years till 23 years ఇంట్రెస్ట్ మాత్రమే కట్టాలి. 23 years తర్వాత ప్రిన్సిపల్ అనేది కట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, సుమిటోమో బ్యాంకింగ్ కార్పొరేషన్ SMBC ఈజ్ ఎగ్జిటింగ్ ఇట్స్ స్టేక్ ఫ్రమ్ విచ్ ఇండియన్ ప్రైవేట్ బ్యాంక్ త్రూ ఏ $700 million బ్లాక్ డీల్. కోటక్ మహీంద్రా బ్యాంక్లో అంట ఇంతకుముందు 1.65% ఆఫ్ స్టేక్ అనేది SMBCకి ఉండేది. SMBC అంటే ఏంది? సుమిటోమో బ్యాంకింగ్ కార్పొరేషన్. ఎక్కడ ఉందండి ఇది? టోక్యో జపాన్లో ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2001లో ఎస్టాబ్లిష్ అయింది ఇది జపాన్ టోక్యోలో. ఈ కార్పొరేషన్కి ఇంతకుముందు కోటక్ మహీంద్రా బ్యాంక్లో 1.65% అనేది ఉండే. ఇప్పుడు అది $700 million అది వర్త్ అమ్మేసుకొని మొత్తం స్టేక్ అనేది $700 million తీసేసుకుంటుంది అనమాట. ఓకేనా. కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఉన్న స్టేక్ మొత్తం సెల్ చేసేసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ గురించి చూసుకుంటే ఎక్కడుంది హెడ్ క్వార్టర్? ఇది హెడ్ క్వార్టర్ మీరు ఎక్కడుందో చెప్పండి. 2003లో ఇది స్టార్ట్ అయిందండి, ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ 2003లో. 1985లో యాజ్ ఎ కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్గా ఎస్టాబ్లిష్ అయింది. బట్ 2003లో యాజ్ ఎ బ్యాంక్గా బ్యాంకింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేసింది. ఓకేనా. మీకు క్వశ్చన్లో అడిగితే యాజ్ ఎ బ్యాంక్గా 2003లోనే యాజ్ ఎ బ్యాంక్గా ఎస్టాబ్లిష్ అయింది కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ సిడ్బీ టు లాంచ్ ద ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ప్రమోటింగ్ డిజిటల్ ఫస్ట్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్స్? దేంతో పార్ట్నర్ అయిందండి? సిడ్బీ. ఫోన్పే సిడ్బీతోని పార్ట్నర్ అయింది. పార్ట్నర్ అయ్యి ఏం చేస్తుంది ఇది? ఇట్ ప్రమోట్స్ డిజిటల్ ఫస్ట్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్స్ ఫర్ MSMEs. ఎవరైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేస్తున్నారో, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో, ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలండి? ఉద్యమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోన్పే సిడ్బీతోని పార్ట్నర్ అయ్యి ఏం లాంచ్ చేసింది? ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్. ఓకేనా. ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది? ఈజీగా ఎట్లా ఉద్యమంలో రిజిస్టర్ కావాలా, ప్లస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి వర్తిస్తాయి వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమేమి వస్తాయి, ఏమేమి ఉంటాయి, బిజినెస్ అకౌంట్స్ ఎట్లా ఓపెన్ చేస్తారు, డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, అవన్నీ డీటెయిల్స్ అనేది ఈ ఇద్దరు పార్ట్నర్ అయ్యి ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్ అని లాంచ్ చేశారు. అన్నీ అందులో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఎవరైతే MSMEs రిజిస్టర్ ఇంతకుముందు డిలే అవుతున్నాయో ఉద్యమ్ పోర్టల్లో, ఇప్పటి నుంచి త్రూ దిస్ ప్లాట్ఫామ్ ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్ చాలా తొందరగా బెనిఫిట్స్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళకి. ప్లస్ ఇవన్నిటికీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. ఎవరెవరు లాంచ్ చేస్తారండి? సిడ్బీ అలాంగ్ విత్ ఫోన్పే. సిడ్బీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? సిడ్బీ హెడ్ క్వార్టర్ వచ్చేసి లక్నోలో ఉంది. లక్నో యూపీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1990లో సిడ్బీ ఎస్టాబ్లిష్ అయింది. ఫోన్పే గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పినారు. 2015లో ఎస్టాబ్లిష్ అయింది. ఎక్కడ? బెంగళూరు కర్ణాటకలో ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు ఈ ప్రజెంట్ చైర్మన్ అండ్ MD ఎవరండి సిడ్బీ బ్యాంక్కి? సిడ్బీ అంటే ఏంది? యాక్చువల్గా స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఇండస్ట్రీస్ కోసం, స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ కోసం లాంచ్ చేసిన ఇది ఆర్గనైజేషన్. దీని చైర్మన్ అండ్ MD ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ మనోజ్ మిట్టల్. గుర్తుపెట్టుకోండి, మనోజ్ మిట్టల్ ఈజ్ ప్రజెంట్ చైర్మన్ అండ్ MD. CEO ఆఫ్ ఫోన్పే ఎవరండి? సమీర్ నిగమ్. ఈయననే ఫోన్పేని ఎస్టాబ్లిష్ చేసిన ఆయన. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ టేకెన్ ఓవర్ యాజ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ గవర్నింగ్ బాడీ ఆఫ్ NSE? NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. మన ఇండియాలో 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా, ఒకటి NSE, ఇంకోటి BSE. దీంట్లో మనం ఏం చేస్తాం? స్టాక్స్ అంటే కంపెనీ షేర్స్ అనేది బయింగ్
అండ్ సెల్లింగ్, దాన్ని ట్రేడింగ్ అంటాం మనం. ఆ ట్రేడింగ్ అనేది చేస్తాం కదా. ఎన్ఎస్సిలో న్యూ చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే ఇంజేటి శ్రీనివాస్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇంజేటి శ్రీనివాస్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ చైర్పర్సన్ ఆఫ్ ద ఎన్ఎస్సి. ఓకేనా. ఎన్ఎస్సి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? ముంబైలో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1992లో ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఎండీసీఓ ఎవరున్నారు ఎన్ఎస్సి? ఆశిష్ కుమార్ చౌహాన్. ఆశిష్ కుమార్ చౌహాన్ ఇస్ ద ప్రజెంట్ ఎండీ అండ్ సిఇఓ ఆఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. Which bank has introduced a digital loan against mutual funds? Digital loan against mutual funds facility for customers through a fully online process. మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ కింద మీ దగ్గర ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో దానిపైన డిజిటల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారండి? ఒకవేళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే దానిపైన 50%, ₹1,00,000 ఉంటే మీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ అంటే ఏంది? షేర్ హోల్డింగ్ అండి, షేర్ హోల్డింగ్. ఓకేనా. అంటే మీరు ఆ కంపెనీ షేర్స్, కంపెనీలో ఒక పార్ట్ అవుతారు అనమాట. ఈక్విటీ అంటే ఈక్వల్ రైట్స్ వస్తాయి మీకు, ఆ 1 lakh వర్త్ రైట్స్ వస్తాయి. ఒకవేళ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి ఉంటాయండి? బాండ్స్ ఉంటాయి, డిబెంచర్స్ ఉంటాయి. సో అట్లాంటివి ఉంటే మీరు ఆ కంపెనీ పార్ట్ కాదు, వాళ్ళ దాంట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ప్రాఫిట్స్లో మీరు ఏమంటారు ఎవ్రీ ఇయర్, ఇప్పుడు ఆ బాండ్ తీసుకున్నారు అనుకోండి, ఆ బాండ్ పైన మీకు ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది కంపెనీ పే చేస్తుంది అనమాట. ఓకేనా. దానికి దీనికి డిఫరెన్స్ ఇది. ఒకవేళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే 50% ఆఫ్ ద ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే 70% ఆఫ్ ద వాల్యూ, 70% ఆఫ్ ద వాల్యూ మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఓకేనా. ఏ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నది? సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ పైన డిజిటల్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. ఎవరైతే కస్టమర్ 1 lakh ఆర్ గ్రేటర్ దెన్ 1 lakh అబోవ్ మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే. 1 lakh బిలో ఉంటే వాళ్ళకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. 1 lakh అబోవ్నే ఉండాలా. ఏజ్ వచ్చేసి 18 to 75 years ఉండాలా. ఓకేనా. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1929లో. హెడ్ క్వార్టర్ ఇక్కడ త్రిశూర్, కేరళలో. ప్రజెంట్ ఎండీ సిఇఓ ఎవరు? పిఆర్ శేషాద్రి. గుర్తుపెట్టుకోండి, పిఆర్ శేషాద్రి ప్రజెంట్ ఎండీ అండ్ సిఇఓ. ట్యాగ్లైన్ ఏంది? ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జనరేషన్ బ్యాంకింగ్. సౌత్ ఇండియన్ బ్యాంక్ ట్యాగ్లైన్ ఏంటండి? ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జనరేషన్ బ్యాంకింగ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. హూ హ్యాస్ టేకెన్ చార్జ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎట్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్? ఐఎంఎఫ్ గురించి అందరికి తెలుసు కదా. మెయిన్ ఆర్గనైజేషన్స్ ఏవేవి ఉంటాయండి యూఎస్ఏలో? వరల్డ్ బ్యాంక్ ఒకటి, ఇంకోటి ఏంది? ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ రెండు కూడా 1944లో ఎస్టాబ్లిష్ అయినాయి. ఎక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి? రెండు కూడా వాషింగ్టన్ డీసీ యూఎస్ఏలో ఎస్టాబ్లిష్ అయినాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వాషింగ్టన్ డీసీ యూఎస్ఏలో. ఎప్పుడు? 1944లో. ఇవి ఏం చేస్తాయి? మేజర్గా వేరే ఏదైతే అండర్ డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయో వాటికి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి కంట్రీస్కి. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే రీసెంట్గా మన ఇండియన్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్. ఈయన ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిండు. ఆయన రిటైర్ అయిపోయాడు, ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్. ఇప్పుడు ఆయనని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఐఎంఎఫ్గా అపాయింట్ చేస్తారనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years అండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంపెనీ హ్యాస్ రోల్డ్ అవుట్ ద Health Systematic Investment Plan and the Health Buddy app as a new digital health offerings in India? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ చేసిందండి? సిస్టమేటిక్ ఎస్ఐపిస్ అనే వర్డ్ విన్నారు కదా మీరు. ఎస్ఐపిస్ అంటే నార్మల్ మనం ఆర్డీ చేసినట్టు ఎస్ఐపిస్ ఇన్వెస్ట్ చేస్తాం కదా. సమ్ 20 years తర్వాత 30 years తర్వాత మీకు ఇన్ని కోట్లు వస్తాయి, 2 crores 3 crores వస్తాయని మీకు వింటూ ఉంటారు కదా. దాన్ని ఏమంటాం మనం? ఎస్ఐపి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది హెల్త్ పైన ఎస్ఐపి అనమాట. ప్లస్ హెల్త్ బడీ యాప్ అనేది ఎవరు లాంచ్ చేశారు? టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది స్టార్ట్ చేసింది. ఇది ఏం చేస్తుంది? 0 అలొకేషన్ ఛార్జెస్ అనేది ఏముండదు. 6 years వరకు ఆ ఎస్ఐపిని తీసుకోనికి లేదండి. 6th year తర్వాత ఫ్రమ్ ద 6th year ఆన్వర్డ్స్ మనకు ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్స్ ఎన్ని ల్యాక్స్ ఉన్నా కూడా ట్యాక్స్ పడదండి. ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్స్ అనేది ఉంటుంది.
ప్లస్ ఈ హెల్త్ బడ్డీ యాప్ ఏదైతే ఉందో 24/7 వర్చువల్ హెల్త్ సపోర్ట్, డాక్టర్స్ అందరూ అందులోనే ఉంటారు. వర్చువల్ ఎప్పుడైనా మీకు ఏ మిడ్ నైట్ అయినా అవసరం పడితే వర్చువల్ హెల్త్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. ఈ టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2001లో. మళ్ళీ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది? సేమ్ అండి, ముంబై మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ అయింది. మేజర్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ని చూసేది ఎవరండి? ఇప్పుడు నార్మల్గా బ్యాంక్స్కి హెడ్ ఎవరు? ఆర్బీఐ కదా. అట్లానే ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఏదైతే ఎల్ఐసి కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కానీ, టాటా ఏఐ అట్లాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్కి హెడ్ ఎవరండి? ఇర్డై ఫుల్ ఫామ్ ఏంది? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1999లో. దిస్ ఈజ్ ద రెగ్యులేటర్ ఫర్ ఆల్ ద లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ అండి. లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్కి రెగ్యులేటరీ ఇది పనిచేస్తుంది. ఇది ఎక్కడుంది హెడ్ క్వార్టర్? ఇది మన తెలంగాణలో హైదరాబాద్లో ఉందండి. హైదరాబాద్లోనే దీని హెడ్ క్వార్టర్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హ్యాస్ ఓపెన్డ్ ఇట్స్ ఫస్ట్ డెడికేటెడ్ బ్రాంచ్ ఫర్ స్టార్టప్స్ అండి. ఎవరి కోసం ఒక డెడికేటెడ్ బ్రాంచ్ని లాంచ్ చేశారు? స్టార్టప్స్ కోసం అండి. ఎవరు? పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండర్ ద స్టార్టప్ ఇండియా విజన్ ఎట్ విచ్ లొకేషన్? ఏ లొకేషన్లో లాంచ్ చేశారు ఇది? న్యూఢిల్లీలో బికాజీ కామా ప్లేస్ అని న్యూఢిల్లీలో ఉంది. ఎందుకు న్యూఢిల్లీలోనే ఓపెన్ చేశారు? పిఎన్బి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? న్యూఢిల్లీలోనే ఉంది. సో వాళ్ళ హెడ్ క్వార్టర్ దగ్గరనే, హెడ్ ఆఫీస్ దగ్గరనే వాళ్ళు ఈ డెడికేటెడ్ బ్రాంచ్ని, స్టార్టప్స్ కోసం పెట్టిన డెడికేటెడ్ బ్రాంచ్ని అక్కడే న్యూఢిల్లీలోని బికాజీ కామా ప్లేస్లో లాంచ్ అనేది చేశారు అనమాట, ఎస్టాబ్లిష్ చేశారు. పిఎన్బి గురించి చూసుకుంటే పిఎన్బి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని 1894లో. ఎక్కడ? న్యూఢిల్లీ. ట్యాగ్ లైన్ ఏందండి ఈ బ్యాంక్ది? ద నేమ్ యూ క్యాన్ బ్యాంక్ అపాన్. నేమ్ యూ క్యాన్ బ్యాంక్ అపాన్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఫర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ బ్రాంచ్ ఫర్ స్టార్టప్స్ ఎక్కడ? న్యూఢిల్లీలో బికాజీ కామా ప్లేస్. నాకు మీరు కమెంట్ సెక్షన్లో పిఎన్బి ప్రెజెంట్ ఎండి అండ్ సిఇఓ ఎవరు ఉన్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ అండి. Karnataka Gramina Bank was created under the One State One RRB initiative, from which did the merged entity officially come into existence? యాక్చువల్గా కర్ణాటకలో 2 RRBs ఉండేయండి. ఏవేవి ఉండే? కర్ణాటక గ్రామీణ వికాస్ బ్యాంక్, ఇంకోటి కర్ణాటక గ్రామీణ బ్యాంక్. ఈ 2 RRBస్ని మర్జ్ చేసి కర్ణాటక గ్రామీణ బ్యాంక్ పేరు పెట్టించినాడు. ఏదైతే ఎక్కువ బ్రాంచెస్ ఉండి ఏదైతే టాప్ బ్యాంక్గా పర్ఫామ్ చేస్తుందో ఆ స్టేట్లో ఏదైతే వీక్ బ్యాంక్ ఉంటుందో ఆ వీక్ బ్యాంక్ని ఈ టాప్ బ్యాంక్లోకి మర్జ్ చేసేస్తారనమాట. ఓకేనా. సో అట్లా మొత్తం 10 స్టేట్స్ 1 యూనియన్ టెరిటరీలో 1 స్టేట్ 1 RRBని ఇంప్లిమెంటేషన్ జరిగిందనమాట. మన స్టేట్లో కూడా రెండు బ్యాంక్స్ ఉండే కదా. ఒకటి ఏముంది? తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఇంకోటి ఏముంది? APGVB, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో మన తెలంగాణలో ఎన్నైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్నీ టీజీబీ కింద మర్జ్ అయిపోయినాయండి. ఇప్పుడు ఏపీజీవీబీ అనేది లేదు. మొత్తం తెలంగాణలో ఏపీజీవీబీ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టీజీబీలోకి మర్జ్ అయిపోయి ఒకటే ఉంది మన దాంట్లో. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఓన్లీ తెలంగాణ గ్రామీణ బ్యాంకే ఉంటుంది ఇప్పటి నుంచి. ఓకేనా. అట్లనే కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ కర్ణాటక గ్రామీణ బ్యాంక్లోకి మర్జ్ అయిపోయింది అనమాట. ఓకేనా. ఈ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయండి? ఈ బ్యాంక్కి 1750 బ్రాంచెస్ ఉన్నాయి. 1.03 lakh crore బిజినెస్ అండి. 1.03 lakh crore బిజినెస్ వీళ్ళది. అందుకే ఈ కర్ణాటక గ్రామీణ వికాస్ బ్యాంక్ని కర్ణాటక గ్రామీణ బ్యాంక్లోకి మర్జ్ చేసేసారు అనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయినది? May 1st, 2025 నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్లో ఏముంది? హూ రిమార్క్డ్ యాజ్ దట్ ఇండియా ఈజ్ ఆన్ ట్రాక్ టు బికమ్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ హైలైటెడ్ దట్ ప్రధాన మంత్రి జన్ధన్ యోజన యాజ్ అ కీ డ్రైవర్ ఆఫ్ గ్రోత్. ఏమంటున్నారంటే, ఎవరన్నారు యాక్చువల్గా? సంజయ్ మల్హోత్రా అండి. ఈయన ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్. ఏమని చెప్తుండంటే మన ఇండియా తొందరగా వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ర్యాంక్ అవుతుందంట. ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉంది, ఏ పొజిషన్లో ఉంది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తొందరగా ఇండియా విల్ సూన్ బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ యూజింగ్ మెయిన్ రీజన్ ఏంటంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద
కీ డ్రైవర్ ఆఫ్ గ్రోత్ అనమాట. దానివల్ల థర్డ్ లార్జెస్ట్ ఎకనామీకి చాలా కీ ఇనిషియేటివ్ అనమాట ప్రధానమంత్రి జన్ధన్ యోజన. యాక్చువల్గా మీనింగ్ ఏంది ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్టార్ట్ కావడానికి? టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంది? ప్రొవైడింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు ద గ్రాస్ రూట్ లెవెల్ అంటే ఎక్కడ అండి? ఇన్ విలేజెస్. ఓకేనా? విలేజెస్లో ఎక్కడైతే బ్యాంకింగ్ సర్వీసెస్ వాళ్ళకి అందవో అక్కడ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఓకేనా? అది జన్ధన్ యోజన కింద గవర్నమెంట్ అనేది స్కీమ్ స్టార్ట్ చేసింది. ఈ జన్ధన్ యోజన కింద ప్రతి ఒక్క విలేజర్ కెన్ ఓపెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్. ఓకేనా? వాళ్ళకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 2 lakhs ప్రొవైడ్ చేస్తుంది, ప్లస్ వాళ్ళకి డెబిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తుంది, CKCC లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది, ప్లస్ సబ్సిడీస్ వస్తాయి కదా, గ్యాస్ సబ్సిడీ కానీ అవన్నీ ఆ అకౌంట్కే వేస్తుంది. సో ఆబ్వియస్గా విలేజెస్ ఏం చేస్తారు? అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి జీరో బ్యాలెన్సే కదా, మినిమం బ్యాలెన్స్ కూడా ఏం లేదని అకౌంట్ ఓపెన్ చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు పక్కాగా అందులో ఎంతో కొంత డబ్బులు అయితే ఉంటాయి కదా, ఆ డబ్బులతోని ఇండియా గ్రోత్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇండియా విల్ సూన్ బికమ్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ అని ఎవరన్నారు? సంజయ్ మల్హోత్రా అండి, RBI గవర్నర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. SBI's GIFT City branch recently finalized €100 million climate financing deal with which international organization? AFD అనే ఒక ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ అండి. ఇది ఫ్రెంచ్ ఆర్గనైజేషన్తో ఏది డీల్ తీసుకుందంటే SBI గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఉన్న గిఫ్ట్ సిటీ SBI బ్రాంచ్ AFDతోని పార్ట్నర్ అయి $100 million లోన్ అనేది క్రెడిట్ అనేది తీసుకుందనమాట. ఓకేనా? టు బూస్ట్ క్లైమేట్ని పొల్యూషన్ని తగ్గించి లో కార్బన్ ఎమిషన్స్ కోసం ఫైనాన్స్ దేనికి చేస్తుందండి? ఎవరైతే నార్మల్గా గ్రీన్ ఫైనాన్సింగ్ అంటారు, ఎవరైతే కంపెనీస్ కానీ ఏదైనా ఆర్గనైజేషన్ కానీ క్లైమేట్ కోసం వర్క్ చేస్తాయో వాటికి ఈ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట త్రూ SBI's గిఫ్ట్ సిటీ బ్రాంచ్. ఓకేనా? నెక్స్ట్ అండి. Which organization has partnered with ICICI Bank to roll out its India's first multi-lane free flow tolling system? మళ్ళీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియాస్ ఫస్ట్ బ్యాంకింగ్ దాంట్లో ఇండియాస్ ఫస్ట్ ఏమైనా వస్తే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో. ఇండియాస్ ఫస్ట్ మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్. ఇప్పటిదాకా మనం ఏం చేసినాం? టోల్ ప్లాజాస్ దగ్గర వెహికల్ ఆపి వాళ్ళు స్కాన్ చేసినాక ఒక్కొక్క వెహికల్ వెళ్తుండే కదా. ఇప్పుడు ఆ స్కానింగ్ ఏముండదండి. ఆటోమేటిక్గా నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ANPR టెక్నాలజీ వచ్చింది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్. ఓకేనా? ఆ టెక్నాలజీతోని మీరు ఎంత ఫాస్ట్గా ఇది క్రాస్ అయిపోయినా కూడా టోల్ ప్లాజా ఉండదు, మనుషులు ఉండరు, ఎవ్వరు ఉండరు. అక్కడ AI ప్లస్ ANPR ఏమంటారు అది సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ANPR టెక్నాలజీతోని మీరు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా మీ నంబర్ ప్లేట్ రికగ్నైజ్ చేస్తుంది. అది రికగ్నైజ్ చేసి ఆటోమేటిక్గా మీ టోల్ ఏదైతే ఆ స్కానర్ ఉంటుందో దాంట్లో నుంచి డెబిట్ అయిపోతాయి. మీ ఏదైతే అకౌంట్ లింక్ చేస్తారో డైరెక్ట్గా అందులో నుంచి ఆ టోల్ అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది. ఏ ఆర్గనైజేషన్తో పార్ట్నర్ అయిందండి? ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు? ఇది గుజరాత్లో చౌర్యాసి ఫీ ప్లాజా NH48 పైన గుజరాత్లో స్టార్ట్ చేశారు. ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ దేంతో పార్ట్నర్ అయిందండి? ICICI బ్యాంక్తో పార్ట్నర్ అయింది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. Which bank marked its 8th foundation day by showcasing the use of India's vast postal network to drive financial inclusion across the country? Financial inclusion అంటే ఏదో చెప్పాను కదా. To provide banking services to the గ్రాస్ రూట్ లెవెల్. ఎక్కడైతే బ్యాంకింగ్ సర్వీసెస్ ఉండవో అక్కడ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారు. ఏ బ్యాంక్ అంత ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి ప్రొవైడ్ చేస్తుందండి? అది ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ త్రూ ఇట్స్ పోస్ట్ ఆఫీసెస్. ఓకేనా? పోస్ట్ ఆఫీసెస్ ద్వారా
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ అనేది త్రూ ఇట్స్ పోస్టల్ నెట్వర్క్ ఆ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది? విలేజెస్ ఎక్కడైతే బ్యాంకింగ్ సర్వీసెస్ ఉండవో అక్కడ విలేజెస్లో అకౌంట్ ఓపెనింగ్స్ కానీ ఏదైనా వాళ్ళు బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఐపీపీబీ 8th ఫౌండేషన్ డే అండి. ఎప్పుడు స్టార్ట్ అయింది? 2018లో స్టార్ట్ అయింది. దిస్ ఈస్ ద 8th ఫౌండేషన్ ఇయర్ ఫర్ ద ఐపీబీబీ. ఎక్కడుంది హెడ్ క్వార్టర్? ఇది న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్ అనేది ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, who has taken charge as the non-executive chairman of Yes Bank Limited with the term valid till 2027 అండి. ఎవరు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా రీసెంట్గా అపాయింటెడ్ ఎస్ బ్యాంక్ అంటే రామ సుబ్రమణ్యం గాంధీ. ఈయన ఎస్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అపాయింట్ అయ్యారు రీసెంట్గా. ఎస్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2004. ఎక్కడ? మళ్ళీ సేమ్ ముంబై, మహారాష్ట్ర. ట్యాగ్లైన్ ఏముంది? ట్యాగ్లైన్ ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్. ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్ ద ట్యాగ్లైన్ ఆఫ్ ఎస్ బ్యాంక్ అండి. మీరు చైర్మన్స్ రీసెంట్ అపాయింట్మెంట్స్ ఇన్ బ్యాంక్స్ కానీ చాలా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలా, చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఎక్స్టెండెడ్ $125 million లోన్ to support the Assam urban sector development aimed at improving urban infrastructure and climate resilience in Assam. అస్సాం డెవలప్మెంట్ కోసం, అస్సాం అర్బన్ డెవలప్మెంట్ కోసం ఏ బ్యాంక్ $125 million లోన్ ప్రొవైడ్ చేసిందని? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనా. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంటుంది ఇది. నాకు దీని ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కంపల్సరీగా ఇట్లాంటి లోన్స్ వచ్చినాయి గుర్తుపెట్టుకోవాలి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అస్సాం డెవలప్మెంట్ కోసం ఎంత ప్రొవైడ్ చేసింది లోన్? $125 million. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ బ్యాంక్ హ్యాస్ ఇంట్రడ్యూస్ ద బాబ్ డిజి ఉద్యమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ టు ఆఫర్ కొలెటరల్ ఫ్రీ లోన్స్ అండి. కొలెటరల్ ఫ్రీ చాలా ఇంపార్టెంట్ వర్డ్. కొలెటరల్ ఫ్రీ లోన్స్ ఎక్స్క్లూజివ్లీ టు ఎంఎస్సీస్. ఎంఎస్ఎంఈస్ కాదు, ఎంఎస్సీస్. ఎంఎస్సీస్ అంటే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి కొలెటరల్ ఫ్రీ లోన్స్ ఇవ్వడానికి ఏ బ్యాంక్ డిజిటల్ ప్లాట్ఫామ్ బాబ్ డిజి ఉద్యమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ని ఏ బ్యాంక్ స్టార్ట్ చేసింది? బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. ఓకేనా. బ్యాంక్ ఆఫ్ బరోడా స్టార్ట్ చేసింది టు ప్రొవైడ్ ఫుల్లీ డిజిటల్ కొలెటరల్ ఫ్రీ లోన్స్. కొలెటరల్ ఫ్రీ అంటే ఏంది? మనం నార్మల్గా ఏదైనా లోన్ తీసుకుంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? మన ప్రాపర్టీస్ని మార్టిగేజ్ చేసుకుంటారు. మార్టిగేజ్ వాళ్ళ పేరు పైన చేసుకొని లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా. సో అట్లాంటిది ఏమి ఉండకుండా జస్ట్ మీ సిబిల్ చెక్ చేసో లేకపోతే మీ కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ చూసో డైరెక్ట్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ అది లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఎంత ప్రొవైడ్ చేస్తుంది? బిట్వీన్ 10 lakhs to 50 lakhs. 10 lakhs నుంచి 50 lakhs వరకు మీ రిక్వైర్మెంట్ని బట్టి ప్రొవైడ్ చేసేది త్రూ తేజస్ డిజి లోన్ ప్లాట్ఫామ్. తేజస్ డిజి లోన్ ప్లాట్ఫామ్ త్రూ ఈ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి చూసుకుంటే హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? వడోదర, గుజరాత్లో ఉంది హెడ్ క్వార్టర్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇన్ ద ఇయర్ 1908. 1908లో బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్ ఏముంది? హెడ్ క్వార్టర్ వడోదర, గుజరాత్. ట్యాగ్ లైన్ ఏముందండి? ట్యాగ్ లైన్ వచ్చేసి ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. ట్యాగ్ లైన్ ఎవరిది? బ్యాంక్ ఆఫ్ బరోడా. నాకు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓ ఎవరున్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సోహన్ లాల్ కమోడిటీ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఇది ఒక కంపెనీ అండి. ఇది ఎవరితో పార్ట్నర్ అయింది? 2 బ్యాంక్స్తో పార్ట్నర్ అయింది. ఏవేవి? ఐడిబిఐ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఈ 2 బ్యాంక్స్తో పార్ట్నర్ ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ యూనిఫైడ్ కొలెటరల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అక్రాస్ ఇండియా అలౌవింగ్ ఫార్మర్స్ టు సెక్యూర్ లోన్స్ అగేన్స్ట్ స్టోర్డ్ క్రాప్స్. దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్కి లోన్ కావాలనుకోండి, చాలా ఎక్కువ మొత్తంలో లోన్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు కల్టివేట్ చేసిన క్రాప్ ఉంటుంది కదా, ఆ క్రాప్ని కొలెటరల్గా పెడతారు. అంటే గిర్వి అంటారు హిందీలో. కొలెటరల్గా పెడతారు అంటే తాకట్టులాగా పెడతారు అనమాట. ఓకేనా. కొలెటర్ అంటే తాకట్టులాగా పెట్టి దానిపైన ఈ బ్యాంక్స్ అనేవి లోన్స్ ఇస్తాయి. ఎందుకు? క్రాప్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉంటుంది కదా, వీళ్ళు పార్ట్నర్ చేసారు కదా సోహన్ లాల్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ లిమిటెడ్ దగ్గర క్రాప్ అనేది ఉంటుంది.
ఈ క్రాప్ ఇక్కడ ఉన్నందుకు వీళ్ళు ఏం చేస్తారు, ఆ క్రాప్ పైన ఇప్పుడు 100 రూపీస్ క్రాప్ ఉంటే దానిపైన 80 రూపీస్ 90 రూపీస్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఐడిబిఐ బ్యాంక్ అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఐడిబిఐ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? ఐడిబిఐ బ్యాంక్ 1964లో ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ముంబై మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ అయింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 1908లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో దీని హెడ్ క్వార్టర్ అనేది ఉంది. విత్ దిస్ టైఅప్ ఇక్కడ ఉంది కదా, విత్ దిస్ టైఅప్ SLCMs సోహన్లాల్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ లిమిటెడ్ వాళ్ళు 27 పార్ట్నర్స్ అక్రాస్ ఇండియా అండ్ మ్యాన్మార్, వాళ్ళకి 27 పార్ట్నర్స్ అనేది కంప్లీట్ అయిందనమాట వీళ్ళతో ఇంక్లూడ్ చేస్తే. ఓకేనా, చాలా పెద్ద కంపెనీ అండి అది. నెక్స్ట్ చూద్దాం. హూ చైర్డ్ ద లేటెస్ట్ మీటింగ్ ఆఫ్ ద సబ్ కమిటీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ FSDC సబ్ కమిటీ మీటింగ్ని ఎవరు చైర్ చేశారండి? సంజయ్ మల్హోత్రా. ఈయన RBI ప్రెజెంట్ గవర్నర్. చెప్పాను కదా, RBIకి ఒక గవర్నర్ ఉంటారు, 4 డెప్యూటీ గవర్నర్స్ ఉంటారు. కంపల్సరీ వీళ్ళ పేరు గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ప్రజెంట్ RBI గవర్నర్ ఎవరండి? సంజయ్ మల్హోత్రా. సబ్ కమిటీ మీటింగ్లో ఏం డిస్కస్ చేస్తారు? ఇట్ డిస్కసెస్ అబౌట్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్లస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి, సింప్లిఫికేషన్ ఆఫ్ KYC నార్మ్స్ గురించి, వాటి గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ వీడియో ఎక్కడికి ఏం చేద్దామండి? 51 to 100 క్వశ్చన్స్ మనకి కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ అయిపోయింది యూట్యూబ్ ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ మొత్తం 101 నుంచి 240 క్వశ్చన్స్ వరకు ఇన్ 2 డేస్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా అండి. ఎగ్జామ్ ముందు వరకు, మన TGCAP DCCB ఎగ్జామ్ ఉంది కదా, దాని ముందు వరకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. దాంతోపాటు మనకి RRB స్కేల్ 1 మెయిన్స్, RRB స్కేల్ 2 మెయిన్స్, RRB స్కేల్ 3 మెయిన్స్, ప్లస్ వేరే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు అప్కమింగ్. ఆ అన్నిటికీ ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్ 240 టాప్ 240 MCQs అనేవి చాలా యూస్ఫుల్ ఉంటాయండి. ఒకవేళ ఎవరికైనా PDF కావాలి అనుకుంటే యాప్లో ఉందండి PDF, అది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. ఓకేనా, వీడియో ఇక్కడికి ఏం చేద్దామండి. థ్యాంక్ యూ.